కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి స్కీమ్ కింద 15,000 ఇస్తానని 2,000 రూపాయలు కట్ చేసుకుంటున్నాడు. కేవలం 13,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఎలాంటి కటింగ్లు లేకుండా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు దాదాపుగా 34 లక్షల మంది విద్యార్థులని ఈ తల్లికి వందనం అన్న స్కీమ్ నుంచి బయటికి తొలగించారు. అంతేకాకుండా ఈరోజు ఆ 15,000 రూపాయలు ఎలాంటి కట్టింగ్లు లేకుండా ఇస్తాము అని 2,000 రూపాయలు కట్ చేసుకొని 13,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేసి ప్రజల్ని మోసం చేశారు. సరే, ఆ 13,000 ఇస్తున్నారా అంటే లేదంట. ఆ 13,000లో ఎస్సీ విద్యార్థులు, ఎంత ఘోరం అంటే ఎస్సీ విద్యార్థులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ని ఈ 13,000లో కట్ చేసుకుని మిగతా డబ్బు ఇస్తారు ఎస్సీ విద్యార్థులకి. ఎస్సీ సమాజానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని చూస్తుంటే నిజంగా రక్తం మరిగిపోతుంది.